నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం చెకోడీలు తయారు చేసుకోవటం ఎట్లాగో చూడబోతున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ అండి. బియ్యపిండి కేజీ తీసుకుంటే చాలు. ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ స్నాక్ ఐటెమ్ అని చెప్పుకోవచ్చు. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ ఎటువంటి మైదా వాడకుండా బియ్యపిండితోటే మనము చెకోడీలు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. హ్యాపీగా స్నాక్స్ టైంలో ఈవినింగ్ ఎవరైనా సరే తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. కేజీ బియ్యపిండి తీసుకోవాలి. కేజీ బియ్యపిండి అంటే 4 గ్లాసులు అనమాట. గ్లాస్ కొలతతో 4 గ్లాసులు. కాబట్టి 4 గ్లాసుల వాటరు స్టవ్ ఆన్ చేసి పెట్టాను. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కారం, కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఆ నీళ్లు మరుగుతున్న సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ 4 గ్లాసుల బియ్యపిండిని దానిలోకి వేసేసుకోవాలి నీళ్ళల్లోకి. వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం చల్లారాక కింద పెట్టేసుకొని చక్కగా ముద్దగా మనం చేత్తో కలుపుకుంటే మొత్తం ఈక్వల్‌గా కారం, ఉప్పు అన్నీ కలుస్తాయి. చక్కగా పిండి ఇట్లా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను కొద్ది కొద్దిగా మనము చక్కరాలు చేసుకునే గిద్దెలో పెట్టుకొని పొడవుగా వాటిల్ని ఒత్తేసుకొని ఆ పొడవుగా ఉన్న వాటిల్ని ఇట్లా కట్ చేసుకొని రింగులుగా చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఆ క్లిప్పు మిస్ అయింది. మీరైతే ఇలా చేత్తో చేసుకొని పెట్టుకోవాలంటే చాలా లేట్ అవుతుంది. చక్రాల గిద్దెతో పొడవుగా చేసుకొని అయినా సరే పెట్టుకొని ఇలా చేసేసుకోవచ్చు. మొత్తం ఇలా రింగులుగా చేసేసుకొని చెకోడీలని ఇలా ఈక్వల్‌గా పెట్టుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్‌కి తగినంత ఈ చెకోడీలన్నీ దానిలో వేసుకొని ఈక్వల్‌గా ఫ్రై చేసుకుంటే చెకోడీలు రెడీ అయిపోయినట్టేనండి. ఈ లో టు హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే అది పైన కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చిదనం ఉంటుంది కాబట్టి మీడియం నుంచి లో ఫ్లేమ్‌లో వరకు చూసుకుంటూ వాటిని తిరగేస్తూ చక్కగా ఈక్వల్‌గా ఫ్రై చేసేదానికి చూసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ అట్లా షేడ్ వచ్చే టయానికి మనం ఆ వాయని తీసేసి నెక్స్ట్ ఇంకొక వాయ అట్లా వేసుకుంటూ 1 బై 1 చెకోడీలు తయారు చేసుకుంటే చాలా ఈజీ అండి. అంతే అండి. చూసారు కదా చక్కగా బ్రౌనిష్‌గా ఎట్లా వస్తున్నాయో. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.